హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. సో మరి మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే మనకి 10th క్లాస్ ఉంది కదా. సో 10th క్లాస్లో 14th చాప్టర్ ఉంది కదా, తెలంగాణ స్టేట్ 10th సిలబస్. సో ఈ 10th సిలబస్లో మనకి 14th చాప్టర్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అని ఉంది. సో దాన్ని స్టాట్స్ అని కూడా పిలుస్తుంది. దాంట్లో ఏంటంటే థింక్ అండ్ డిస్కస్ అని ఉంటాయి. మనకి మోస్ట్లీ ఫైనల్ ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటంటే థింక్ డిస్కస్ కానీ లేకపోతే డూ దిస్ ట్రై దిస్ సమ్స్ కానీ ఎక్కువ అడగటం అయితే జరుగుతుంది. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి వీడియోని కూడా ప్రతిదీ కూడా చేస్తాను. థింక్ అండ్ డిస్కస్, ఇంకా మనకి డూ దిస్ ట్రై దిస్ అని ఉంటాయి. సో నేను అదే ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. మీకు వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ అయినా ట్యాప్ చేయండి, మీకు ఆర్డర్లో కనిపిస్తాయి. లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, మీకు అక్కడైనా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్ని, వీడియో కార్నర్లో ఇస్తున్న ఐ బటన్ని లేదా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి. సో మనల్ని వాడి క్వశ్చన్ ఎలా అడిగిందంటే, సో మనకి ఏంటి ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు క్లాస్ 10 స్టాటిస్టిక్స్ పేజ్ నెంబర్ 331 తెలంగాణ స్టేట్కి. సో పేపర్ అయితే టెక్స్ట్ బుక్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు 2020 నుండి కూడా. సో 20కి కూడా సిలబస్ అయితే చేంజ్ అయింది, 30% సిలబస్ లెస్ అయింది అంటున్నారు. ఓన్లీ 2020 వరకే. సో ఏంటంటే ఇప్పుడు సో క్వశ్చన్ అయితే మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చిందంటే మనకి ద మీన్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ బోత్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా విచ్ డూ యూ థింక్ ఈజ్ మోర్ యాక్యురేట్ వై. సో మనం వాడు ఏం అడిగిందంటే, మనం గ్రూప్డ్ డేటా నుండి అన్గ్రూప్డ్ డేటా నుండి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ రెండిట్లో ఏది మనకి యాక్యురేట్ మీన్ వాల్యూని ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అనేది అయితే మనకి క్వశ్చన్. సో మీరు ఒకసారి ఫస్ట్ అయితే మనకి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటో మనకి తెలియాలి. సో మనం ప్రీవియస్ ఇయర్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో 9th క్లాస్లో మనం గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అసలు అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు గ్రూప్డ్ డేటా ఏంటి, అన్గ్రూప్డ్ డేటా ఏంటో ఇప్పుడు ఒకసారి అయితే చెప్తాను క్లారిటీగా. సో మరి చూసుకుంటే ఒకసారి ఫస్ట్ అయితే మనకి అసలు ఆ గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు. సింపుల్గా మనకి అన్గ్రూప్డ్ డేటా అంటేనేమో ఇలా ఇస్తారు, ఓకేనా. మనం అంతకుముందు క్వశ్చన్స్లో కూడా చూసుకున్నాం, ఇది కౌంటింగ్ లేకుండా ఇస్తారు, ఓకేనా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. స్కూల్లో 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 25 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. సో ఈ 25 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే, సో 25 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఈ 20 మెంబర్స్కి ఒక్కొక్కసారి కొంతమందికి ఏమో 20 రావచ్చు, కొంతమందికి ఏమో 25 రావచ్చు, ఇలా రిపీట్ అవుతాయి. సో అదొక ఎగ్జాంపుల్గా చెప్పేసి మన అంతకుముందు వీడియో లెక్చర్స్లో టాలీ అయ్యే సమ్స్ని గురించి డిస్కస్ చేసినాం, ఏది 9th క్లాస్ ప్రీవియస్ దాంట్లో. సో ఇప్పుడు ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా అంటే ఇలా ఇస్తారు, ఓకేనా. ఇది ఒక రా డేటా మనకి ఒక ఏంటంటే ఒక సెంటెన్స్ టైప్లో ఇస్తారు, ఏదో ఒక సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ టైప్లో ఇచ్చి పలానా వాళ్ళకి ఇంత ఇంత అని చెప్తారు. సో ఇది అన్గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు, క్లాసిఫికేషన్ చేస్తారు, ఓకేనా. 1 నుండి 2 వరకు ఎంతమంది ఉన్నారు, 3 నుండి 4 వరకు ఎంతమంది ఉన్నారు, 5 నుండి 6 వరకు ఎంతమంది ఉన్నారు, 7 నుండి 8 వరకు ఎంతమంది ఉన్నారు, సో 9 నుండి 10 వరకు ఎంతమంది ఉన్నారు, 11 నుండి 12 వరకు ఎంతమంది ఉన్నారు అనేదాన్ని అయితే ఇప్పుడు ఒక టేబుల్ లాగా చెప్తారు. ఫస్ట్ అయితే అసలు ఇది ఇలా అన్గ్రూప్డ్ డేటా ఎలా ఉంటుంది, సో అన్గ్రూప్డ్ డేటా ఎలా ఉంటుంది, గ్రూప్డ్ డేటా ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం లేదు, మీకు కావాలి అనుకుంటే నేను డెఫినేషన్ ఒకసారి ఇస్తాను. సో మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటో. సో మనకి ఏం లేదు, వాట్ ఈజ్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఏం లేదు, చిన్న డెఫినేషన్ ఉంది. సింపుల్గా ఆ డెఫినేషన్ వచ్చేసి మనకి ఏం లేదు, సో మనకి గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు, సింపుల్గా గ్రూప్ డేటా ఈజ్ దట్ హ్యాస్ బీన్ బండిల్డ్ టుగెదర్ ఇన్ కేటగిరీస్ అండ్ క్లాసిఫైడ్స్, ఓకేనా. క్లాసిఫికేషన్ అది క్లాసిఫైడ్స్ అని పడింది. సో క్లాసిఫికేషన్ అయి ఉంటుంది. సో ఏంటంటే దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏం లేదు, ఫ్రీక్వెన్సీ టేబుల్ కానీ హిస్టోగ్రామ్స్ కానీ. సో మరి ఫ్రీక్వెన్సీ టేబుల్ కానీ హిస్టోగ్రామ్స్ అంటే ఏం లేదు. సో మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ టేబుల్. సో దీన్ని అయితేనేమో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. సో దీన్ని వచ్చేసి హిస్టోగ్రామ్ అంటాం. సో హిస్టోగ్రామ్ మీరు ఎలా అయినా చదువుకోండి. సో ఇది మనకు గ్రూప్డ్ డేటా డెఫినేషన్. సో మీరు రాసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్డ్ డేటా డెఫినేషన్ రాసుకోండి, తర్వాత అన్గ్రూప్డ్ డేటా డెఫినేషన్ రాసుకోండి. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు, మనకి
ఏదైతే ఒక డేటాని గ్యాదర్ చేయాలి, ఈజ్ ద అన్గ్రూప్డ్ డేటా ఈజ్ ద డేటా యూ ఫస్ట్ గ్యాదర్ ఫ్రమ్ యాన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ స్టడీ. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ నుండి కానీ ఏదైనా ఒక స్టడీ గురించి కానీ తీసుకుంటాం. సో ఎలా ఉంటుందంటే ఇది ఒక రా డేటా లాగా ఉంటుంది. అంతకుముందు చెప్పిన దానిలాగానే. సో ఏం లేదు, అన్గ్రూప్డ్ డేటా అంటే ఇలా ఉంటుంది. సో ఇది మనకి కావాల్సిన డెఫినేషను. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏం రాస్తాం అంటే, ఫస్ట్ అయితే మీకు గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అర్థమైంది కదా. సో మనం దానికి ఇప్పుడు ఆన్సర్ రాసుకుందాం. సో మరి మనం ఏమి రాసుకోవచ్చు అంటే ఫైనల్గా మ్యాటర్ రాసుకుందాం. సో మీరైతే గ్రూప్ డెఫినేషన్ అన్గ్రూప్డ్ డెఫినేషన్ రాసుకోండి, మీకు అర్థమవుతుంది. సో సొల్యూషన్ ఏంటంటే, ద మీన్ వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ an ungrouped data is more accurate than mean calculated from grouped data. సో ఎందుకంటే మనం అన్గ్రూప్డ్ డేటాలో క్యాలిక్యులేట్ చేసిన మీన్ వాల్యూ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో గ్రూప్ డేటా నుండి క్యాలిక్యులేట్ చేసింది ఏమైందంటే కొంచెం యాక్యురేట్గా అయితే ఉండదు. ఎందుకంటే గ్రూప్ డేటాలో మనం అజ్యూమ్డ్ మీన్ వాల్యూ అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 6 ఉన్నాయి అనుకోండి, మధ్యలో 2 వాల్యూస్ తీసుకుంటాం. 7 ఉంటే మధ్యలో వాల్యూ తీసుకుంటాం. సో అది ఒకసారి పై వాల్యూ తీసుకోవచ్చు, కింద వాల్యూ తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం అయితే ఉండదు. సో అంటే ఇప్పుడు దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే, అన్గ్రూప్డ్ డేటా నుండి మనం క్యాలిక్యులేట్ చేసిన మీన్ వాల్యూ అనేది చాలా యాక్యురేట్ మీన్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏం లేదు, సింపుల్గా సిన్స్ మనం ఏం రాసుకోవచ్చు, ఇట్స్ క్యాలిక్యులేషన్ టేక్స్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా ఇంటూ కన్సిడరేషన్. ఓకేనా. సో మనమైతే ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీరైతే ఈ పాయింట్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అయితే మీరు రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొందుతారు. ఓకే, మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఆ లేటెస్ట్ అప్డేట్స్ని పొందుతారు ఫ్రీగా. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, అది ఫ్రీగా ఉండదు. ఓకేనా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీగా మీరు నోటిఫికేషన్స్ని, మన వీడియో లెక్చర్స్ని, మన క్లాసెస్ని మీరు పొందుతారు. ఓకే. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ రాసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వాడేం అడిగిందంటే మనల్ని, వెన్ ఇట్ మోర్ కన్వీనియంట్ టు యూస్ గ్రూప్డ్ డేటా ఫర్ అనాలిసిస్. ఓకే, మనం గ్రూప్డ్ డేటాని అనాలిసిస్ చేయడానికి ఇది ఎప్పుడు మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనేది అయితే మనకి సెకండ్ క్వశ్చన్. సో దానికైతే ఇప్పుడు మనం క్వశ్చన్ని ఆన్సర్ రాసేద్దాం. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే గ్రూప్డ్ డేటాని చూసుకున్నట్టయితే, సో ఒకసారి మీరు గ్రూప్డ్ డేటాని అబ్జర్వ్ చేయండి. సో ఈ గ్రూప్డ్ డేటాలో మనకి ఎప్పుడు ఎఫ్ఐ వాల్యూస్ని తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అంటే, ఎఫ్ఐ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి. ఓకేనా. సో ఇది మాత్రం దీనికి ఇంకా ఎక్స్ఐ వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. సో అంటే 1 3/7 3 + 4 7 అంటే 3.5. సో ఇలా ఉంటాయి కదా. 1 + 2 అంటే 3.5. ఇదేమో ఎఫ్ఐ వాల్యూస్, ఏమో ఎక్స్ఐ వాల్యూస్. సో ఎఫ్ఐ వాల్యూస్, ఎక్స్ఐ వాల్యూస్ స్మాల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్రూప్ డేటాలో వాల్యూస్ని గ్రూప్డ్ డేటాని క్యాలిక్యులేట్ చేయడానికి అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సో అదైతే ఇప్పుడు పాయింట్ రాస్తాను, మీరు కూడా రాసుకోండి. సో మరి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఏమని చెప్పిను, మనకి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ ఎప్పుడైతే చిన్నగా ఉంటాయో అప్పుడే మనకి గ్రూప్డ్ డేటాని అనాలిసిస్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని అయితే చెప్పుకున్నాం. సో మనం రాసుకుందాం. మరి ఏం లేదు, సో గ్రూప్డ్ డేటా ఈజ్ కన్వీనియంట్ when the values fi and xi are small. ఓకే, గ్రూప్డ్ డేటాని మనం అనాలిసిస్ చేయడానికి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది అంటే, ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అనేది స్మాల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్రూప్డ్ డేటా అనాలిసిస్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే,
ఈ విధంగా అయితే మనం క్వశ్చన్స్ ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ సమ్స్ని ఫస్ట్ ఆ పైన మ్యాటర్ని చదువుకున్నప్పుడు మాత్రమే మనకి థింక్ డిస్కస్ కానీ డూ దిస్ ట్రై దిస్ సమ్స్ కానీ అర్థమవుతాయి. ఓకేనా? తర్వాత వీడియోలో కలుసుకుందాం, తర్వాత క్లాస్లో కలుసుకుందాం. తర్వాత క్లాస్లో కూడా పేజ్ నెంబర్ తర్వాత ఉన్న పేజ్ నెంబర్స్లో ఉన్న థింక్ డిస్కస్ డూ దిస్ ట్రై దిస్ వాటి గురించి అయితే నేర్చుకుందాం. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.